హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాళిదాస్ 2 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes అయితే ఉంటుంది. మరి పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడాలా అంటే మీకు ఈ కాళిదాస్ అదే మెయిన్ క్యారెక్టర్ భరత్ ది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ గురించి తెలియాలన్నా, తన ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలియాలన్నా, లేదా తన పాస్ట్ లైఫ్ గురించి తెలియాలన్నా మీరు పార్ట్ 1 చూడాల్సి వస్తుంది. లేదా అవేం అవసరం లేదు భయ్యా, ఓన్లీ ఈ మూవీ స్టోరీ గురించి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే అలా ఏం లేదు. ఇది ఒక డిఫరెంట్ క్రైమ్ గురించి అయితే రన్ అవుతుంది పార్ట్ 2 లో. సో డైరెక్ట్ గా చూసేద్దామంటే చూసేయచ్చు మీరు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ కాళిదాస్ 2 లో ఒక పార్టీ జరుగుతుంటుంది భయ్యా అపార్ట్మెంట్స్ లో. అక్కడ ఒక పాప అయితే మిస్ అవుతుంది అనమాట. ఆ పాప మిస్సింగ్ కేసును సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ తన పై ఆఫీసర్ అయితే లేడీ ఆఫీసర్ ఉంటుంది. వీళ్ళు అక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, ఆ పాప కనబడిందా లేదా, పోలీసులు కేసు సాల్వ్ చేశారా లేదా, వీటి చుట్టూ నడుస్తుంది ఈ కాళిదాస్ 2 అన్న మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించదు అంటే వన్ టైం వాచబుల్ డీసెంట్ థ్రిల్లర్ అని చెప్తా. అది కూడా లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ బాగుంది కాబట్టి, అంటే ఆ ట్విస్ట్లు గానీ, ఆ కేసు మిస్టరీని చివరి వరకు హోల్డ్ చేసిన విధానం గానీ, క్లైమాక్స్ 10 minutes లో ఇచ్చే ట్విస్ట్లు గానీ, వీటి వల్ల మూవీ అయితే వన్ టైం వాచబుల్ అనిపించింది నాకు. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, టెక్నికల్ విజువల్ కూడా చూడడానికి మూవీ బాగుంటుంది. అంటే మెయిన్ గా మిస్టరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హోల్డ్ చేస్తారు. కొన్ని పార్ట్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ల వల్ల వర్కౌట్ అవుతుంది భయ్య మూవీ అన్నది. అండ్ ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్స్ అయితే చాలా వీక్ గా అనిపించాయి. ఎందుకంటే చూసే ఆడియన్స్ ని తప్పుదోవ పట్టించడానికి పిల్లర్ వీళ్ళు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. మాకు తెలిసిలేరా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చాలా అంటే చాలా చూసేసాం భయ్యా. అందుకే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. రైటింగ్స్ అన్ని కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించాయి అండ్ వీక్ నరేషన్ అనిపించింది నాకైతే. క్యారెక్టర్ పేరు చెప్పినా డౌట్ వచ్చేస్తుంది, మీకు స్పాయిలర్ అయిపోద్ది. సో నేనేం చెప్పట్లేదు. ఆ మేల్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట, చాలా వీక్ రైటింగ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఈవెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా అనిపించలేదు నాకు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్, మెయిన్ లీడ్ అయిన కాళిదాసు అండ్ ఇంకొకరు వైష్ణవియా సంథింగ్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆమె చేసే ఓవర్ యాక్షన్ చాలా చిరాకు తెప్పించింది నాకు. రూపాయి ఉపయోగం లేదు ఆ క్యారెక్టర్ తో, అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా ఇరిటేషన్ వచ్చింది ఆ క్యారెక్టర్ గురించి నాకు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా కాళిదాస్ చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు నాకు. చాలా బోరింగ్ వెళ్ళింది. ఫస్ట్ 1.5 hour మూవీ అంతా కూడా నాకైతే బోరింగ్ అని అనిపించింది. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ వర్కౌట్ అయింది కాబట్టి వన్ టైం వాచ్ అంటున్నా. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. అది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎవరికైనా అలవాటు ఉంటే కనుక సరదాగా టైం పాస్ అయిపోద్ది అంతే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సినిమా, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.